ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ వారి వారి మానసిక స్థితిని బట్టి మహర్షుల వారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందరూ ఒకే ప్రశ్న అడిగినట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ యొక్క దృక్పథంలో, వాళ్ళ యొక్క అవుట్లుక్లో భేదాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఒకరు అడుగుతున్నారు, కర్మ మనదో కాదో ఏ విధంగా నిర్ణయించవచ్చు? దానికి మహర్షులు వారు చాలా తేలికగా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. కర్మ ఫలాలు అనుభవం లేని వ్యక్తి ఉంటాడే కర్మముక్తుడే అవుతాడు. ఇది అర్థం చేసుకోవటం సామాన్యులకి దైనందిక జీవితంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, కష్టం అనిపిస్తుంది. ఏమంటున్నారు? కర్మలు చేస్తూ ఉంటావు, ఆ ఫలాల యొక్క అనుభవం ఉండదు. నేను ఇది చేశాను, ఇది నేను అనుభవిస్తున్నాను, ఇది బాగుంది, ఇంకా కావాలి అంటే కర్తగా తాను చేశానని అనుకున్నప్పటికీ కర్మ ఫలాలు మరి అనుభవించటం లేదు అక్కడ. మరి అట్టివాడు ఏమవుతాడు? కర్మ నుంచి ముక్తుడైనట్లే కదా. మరి నీవు ఎంత బుద్ధితో ఆలోచించినా మరి అభ్యసించేది ఏ విధంగాను? మొదట నీవు బుద్ధిని ఉపయోగించు, అంతటితో ఆగవద్దు, విచారించు. నువ్వు అట్లా విచారించలేదనుకో, ఒక సిద్ధాంతాన్ని నీవు పట్టుకుని ఉంటే మరొక సిద్ధాంతాన్ని ఖండిస్తావు. నాది మతము, నీదా మతము, నాది వైష్ణవ మతము, నీది శైవ మతము, మేము శాక్తేయులం, మేము నిరాకారులం, నిరాకారాన్ని పూజిస్తామంటాడు ఒకడు. సాకార నిరాకార భేదాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు మహర్షులు వారు? నీవు ఒక ఆలోచనని, ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నప్పుడు ఇది నా మతం అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో, నీవు ఆ మతానికి కట్టుబడి ఉండటమే కాదు, ఇతర మతాలని తప్పకుండా ఖండించి తీరుతావు. అటువంటి కోవకు చెందిన వారే ఈ పీఠాధిపతులు, మతాధిపతులు, మతోన్మాద మరి మహనీయులు. ఇక్కడ కట్టుబడి ఉంటున్నాడు సిద్ధాంతానికి, అందుకని దాన్ని మాత్రమే ప్రచారం చేస్తాడు, దాన్ని మాత్రమే నమ్ముతాడు. ఇంకెవరన్నా ఎదురు చెబితే దాన్ని ఖండించక తప్పదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాయలో జనులందరూ కూడా ఒకే రకంగా ప్రవర్తించరు. వాళ్ళ వాళ్ళ మన ప్రవృత్తిని బట్టి, గత జీవితంలో ఉన్న అనుభవాన్ని బట్టి జ్ఞాన భక్తి కర్మలు మూడు కూడా పెనవేసుకుని ఉంటాయి. ఒకరు రూపం మీదనే ధ్యానం చేస్తానంటాడు, మరొకడు రూపరహితమైనటువంటి నిరాకారం మీద ఉపాసన చేస్తానంటాడు. ఎన్ని ఉపాయాలు, సాధనలు నీకు నాకు ఎన్ని ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మరేవి కూడా నీకు నాకు జన్మ లేదు, నువ్వు నేను పుట్టలేదు అంటూ అర్జునుడితో స్పష్టంగా చెప్పాడుగా. అంతేకాదు, ఈ రాజలోకాలు, ఈ జనుల మరణాలు, ఈ ప్రసాదాలు ఎక్కడున్నాయి? లేవు కదా. కాబట్టి అంతటితో ఆగలే. పూర్వము సూర్యుడికి అంటే ఆదిత్యునికి
అప్పటికే నేను పుట్టానన్నాడు. అది అర్థం కాలేదు. నువ్వు మొన్ననే పుట్టావు కదా, సూర్యుడికి ఉపదేశం ఎట్లా చేసావంటే అంతకుముందే నేను ఉండాలన్నాడు. కాబట్టి ఎవరి దృష్టికోణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తప్ప సత్యము మాయలు అవగతం కాదు అని తేల్చి పారేశాడు. దానికి అర్జునుడు ఏమన్నా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదే. ఇంతకీ తేలింది ఏమిటి? ప్రతివాడు వాడి యొక్క మన పరిణితిని బట్టి దైవాన్ని ఊహిస్తాడు, జగత్తులో ప్రవర్తిస్తాడు. అంతకంటే ఏం లేదు. నీవు దేహం అంటున్నావు, సరే బాగానే ఉంది. నేనంటే దేహమేను, ఈ దేహం లేకపోతే నేను లేను. మరి అయితే ఈ దేహము నిద్రలో ఎందుకు నీకు తెలియదు? నీవు దేహమేగా. అంతేకాదు, ఈ దేహము నీవే గనక అయితే ఆ దేహాన్ని పూడ్చిపెట్టిన, తగలేసిన, మరే పక్షులకి అందించిన, నన్ను చంపవద్దు, తగలేయవద్దు, పూడ్చవద్దని ఎందుకు చెప్పదు? చెబుతున్నదా? లేదు కదా. అంటే ఒక విషయం బాగా తేలిపోయింది, మీకు అర్థమవుతుంది. దేహము లేక నీవున్నావు. నిద్రావస్థలో ప్రతి ఒక్కరి అనుభవం అదే కదా. బయటకు వచ్చిన తర్వాత కదా ఈ దేహం నాది 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 అంటూ, దేహధర్మాలు నాది అంటూ, దానికి ఏ ఇబ్బంది వచ్చినా పరిగెడుతున్నావుగా ఆసుపత్రులు దాన్ని రక్షించుకోవటానికి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారు? మన ప్రవృత్తిని బట్టి దైవాన్ని నిర్ణయించుకుంటాడు. కనుక ఏ విధం అనుసరించాలి, ఏది వద్దు అనేది ఎవరూ నిర్దేశించలేరు. ముఖ్యంగా రూపమా అరూపమా అనే ప్రశ్న వచ్చినప్పుడు దైవం గురించి కాసేపు పక్కన పెట్టండి. దైవం ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. నీవు ఉన్నాడని అనుకుంటున్నావు. నీవు ఏ రూపంలో ఉంటే, నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా దైవాన్ని ఊహించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఊహాజనితములే తప్ప ఎప్పుడైనా పొరపాటునగా దైవాన్ని ఈ రూపంలో ఉన్నాను, నన్ను వచ్చి దర్శించు అని చెప్పాడా? నీవు కల్పించుకుని, సృష్టించుకుని, గుళ్ళు గోపురాలు కట్టుకుని అక్కడికి పరిగెడుతున్నావే తప్ప నీవెవరివో గుర్తించటానికి ఎట్టి ప్రయత్నము చేయటం లేదు. నువ్వు దేహం అనుకుంటున్నావు, దైవానికి దేహం అంటగట్టావు. అంతకంటే ఏమీ లేదు. కాబట్టి దైవాన్ని వెతకపోయే ముందు వెతికే నీవున్నావే, ఉన్నదో లేదో అది తేలిపోని. నీవు దేహం అవునా కాదో తేలిపోని. దేహం లేకుండా నువ్వు నిద్రలో ఉన్నావు కదా, ఆ ఉన్నానన్నది ఏదో ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురా. వృత్తిరాహిత్యంగా, అంతర్ముఖంగా, నిశ్చలత్వంగా నీ స్వరూపం తేలిపోయిన తర్వాత మరి జీవుడు ఉన్నాడా, జగత్తుందా, దైవం ఉన్నాడా, నీకు అన్యంగా అనే తేలిపోతుంది. అంతేకాని ఊరికే ఊహాలోకాలలో విహరించవద్దు. ఇది నా ఆలోచన అనవద్దు. ఆలోచన ఎవరికి? నాకు, నేను. ఆ నేనుందే. నేనుకే దిక్కు లేకపోతే అది అనుకునే దేవుడికి దిక్కు ఎక్కడుంటుంది? దేవుడు ఉన్నాడనేది ఎంత అహంకారమో, లేదు అనేది కూడా అంతే అహంకారము. కనుక ఉన్నది లేదు అన్న పాయింట్ కాదు, నీవు ఎలా ఉన్నావు, నీ స్వరూపం ఏమిటి, అది ముందు తేలిపోతే ఆ తర్వాత ఎంతో సమయం ఉంటుంది ఇటువంటి వాటి గురించి చర్చించుకోవటానికి అంటారు మహర్షులు వారు. మంచిది, మౌనమే నీ సహజత్వం.